సూర్యాపేటలో ఉచిత కంటి వైద్య శిబిరం భారీ స్పందన. సూర్యాపేట పట్టణంలోని 29వ వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కౌన్సిలర్ రాపర్తి భవానీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాసన్ లేజర్ కంటి ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కంటి సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని, ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారు నేత్ర పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీవుల్లా, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 29వ వార్డులో పార్టీ కార్యాలయం, అలాగే వార్డు కార్యాలయం, అలాగే ఐ క్యాంప్ కార్యక్రమానికి, తర్వాత డ్రైన్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ ఏఐసిసి సభ్యులు సర్వోత్తం రెడ్డి గారికి, అలాగే కార్పొరేషన్ చైర్మన్ అన్న పటేల్ రమేష్ రెడ్డి గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్ష్మి గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రియాంకన్న గారికి, వైస్ చైర్మన్ షఫీ గారికి, హోమ్ లీడర్ రేణు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి కౌన్సిలర్లకు, అలాగే పార్టీకి సంబంధించిన ప్రముఖులకు, ముఖ్యంగా నా వార్డు నన్ను పిలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అమ్మలకు, అక్కలకు, ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజలకు చేరువ కావాలని, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే తొందరగా మనం వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఉండాలని, దానికి సంబంధించినటువంటి ప్రజలకు తీసుకుపోవాలని ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. అలాగే సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐ క్యాంపును చేయగలిగింది. అలాగే జనరల్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయల నిధులతో ఎస్ఆర్ఎన్ గార్డెన్ పక్కన ట్రైన్ ఓపెనింగ్ అనేది ఇలాంటి కార్యక్రమానికి చేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు స్థానిక 29వ వార్డులో రాపర్తి పార్టీ ఆఫీసు, అదేవిధంగా వార్డు ఆఫీసు, ఐ క్యాంపు, అదేవిధంగా ట్రైన్ రోడ్డు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి సర్వోత్తం రెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి, ఫ్లోర్ లీడర్ రేణు గారికి, వైస్ చైర్మన్ షెట్టి గారికి, వెంకన్న వారికి, వచ్చిన కౌన్సిలర్లందరికీ, పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కౌన్సిలర్లు డెవలప్మెంట్తో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ఎక్కువ పాల్గొంటారు. మా నాయకులు మాకు ఆదేశించిన విధంగా మేము అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తాం. మమ్మల్ని అందరూ ఆశీర్వదించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. స్థానిక 29వ వార్డు సంబంధించి పార్టీ ఆఫీసు, దానితో పాటు ఐ క్యాంపు, ఇంకోటి కల్వ డ్రైన్ వర్క్, మూడికి సంబంధించిన కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక గౌరవ కౌన్సిలర్ రాపర్తి భవానీ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా నాతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్న కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్ష్మి గారికి, ఇక్కడికి విచ్చేసిన వైస్ చైర్మన్ షఫీవుల్లా గారికి, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఎలి వెంకన్న గారికి, అదేవిధంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉమ్మర్కుంట్ల వేణుగోపాల్ గారికి, వివిధ వార్డుల నుంచి వచ్చేసిన గౌరవ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, అన్ని విభాగాల నాయకులందరికీ కూడా, ముఖ్యంగా 29వ వార్డుకు సంబంధించిన ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మంచి కార్యక్రమం చేపట్టిండు. మీకు మొదటి నుంచి కూడా మీకు తెలుసు, రాపర్తి శ్రీనివాస్ గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ దాదాపు 5 ఎన్నికలు వరుసగా గెలుస్తూ వచ్చినాడు. సింగిల్ విండోతో పాటు మున్సిపల్ మన కౌన్సిలర్గా వారి మిస్సెస్ ఈసారి కంటిన్యూస్గా ఒక ఎమ్మెల్యే గెలుస్తురు, ఎంపీగా గెలుస్తురు, ఒక వేరే పద్ధతి. కానీ స్థానిక సంస్థల్లో 4-5 సార్లు అదే ప్రజల నుంచి అభిమానం పొంది గెలవడం అంటే చాలా కష్టపడితే కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు. అదేగాక వార్డు మారినా కానీ వార్డు ఇట్లాంటి కౌన్సిలర్ మాకు కావాలని చెప్పి పక్క వార్డు వాళ్ళు కూడా ఈరోజు అభిమానించి ఆయనను గెలిపించుకోవడం చాలా సంతోషదగ్గ విషయం. అదేగాక 29వ వార్డు సూర్యాపేటలో అన్నిటికంటే పెద్ద వార్డు, అంటే విస్తీర్ణంలో అటు మనకు హైవేకి అవతలు ఉంటుంది, హైవేకి ఈతలు ఉంటుంది. అదేగాక చాలా పాత వార్డు ఇది. ఇట్లాంటి వార్డులో కూడా ఇంత పెద్ద వార్డుని కూడా అంత కోఆర్డినేట్ చేసుకొని చక్కగా కార్యక్రమాలు చేస్తున్న భవానీ శ్రీనివాస్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా కౌన్సిలర్ గారు నా దృష్టికి, చైర్పర్సన్ గారి దృష్టికి, మా అన్న రమేష్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొచ్చిండు. వాటిని అతి త్వరలో పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ
ఇక్కడ కొన్ని భూ వివాదాలు కూడా ఉన్నాయి కొన్ని విషయాలలో. దాని మీద కూడా ఏదైతే కోర్టు వివాదాలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలని చెప్పి సూచిస్తూ ఇక్కడ మా మున్సిపల్ కౌన్సిల్ ద్వారా ఏ సమస్య అయినా పరిష్కారం అయ్యే పరిస్థితుల్లో ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. ఏదైతే కొన్ని భవనాలు కడుతూ ఆగిపోయినాయి వాటిని కూడా చేయాలని చెప్పి కౌన్సిలర్ గారు కోరినారు. వాటిని కూడా తప్పకుండా వాటికి కూడా ఫండ్స్ ఉంది శాంక్షన్ చేయించి చేసే కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన స్థానిక వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు స్థానిక 29వ వార్డులో మరి ఇక్కడ కౌన్సిలర్ అయిన భవానీ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇక్కడ వార్డు కార్యాలయము, అదేవిధంగా ఐక్యాంప్, అదేవిధంగా 5 లక్షలతోటి డెవలప్మెంట్ డ్రైన్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు సర్వోత్తమ్ రెడ్డి గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్షాది గారు, వార్డు కౌన్సిలర్ అయిన భవానీ శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్ అయిన షఫీ గారికి, గమనాధ్యక్షుడు గారికి, ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్ గారికి, ఈ కార్యక్రమానికి చేసిన వార్డు కౌన్సిలర్లందరికీ, పట్టణ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు మరి వైద్యం ఎంత ఖరీదైనదో మనందరికీ కూడా తెలుసు. అలాంటి వైద్యాన్ని ప్రజల వద్దకు తీసుకొచ్చి ముఖ్యంగా పేద ప్రజలకు అంటే అన్ని దానాల కన్నా మరి నేత్రదానం గొప్పదని చెప్పి ఈరోజు భవానీ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఇక్కడ నిర్వహించి ముఖ్యంగా వయసు పైబడిన వాళ్లకు, పేదవారికి అందరికీ కూడా ఉచితంగా ఈ కంటి వైద్య శిబిరం నిర్వర్తిస్తూ మరి అవసరమైన వారికి అద్దాలు ఇవ్వటం కానీ శస్త్రచికిత్సలు కూడా చేయించి వారికి తిరిగి కంటి చూపు వచ్చే విధంగా చేసే కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా కూడా అభినందనీయం. ఇలా ప్రత్యేకంగా శ్రీనివాస్ గారిని అభినందిస్తూ, భవానీ గారిని అభినందిస్తూ మరి ప్రజలలో ఈరోజు ఇప్పుడే మా సర్వోత్తమ్ రెడ్డి గారు చెప్పినట్టు 5 సార్లు కంటిన్యూస్గా గెలుస్తూ ప్రజల అభిమానం పొందుతూ ఈరోజు ముందుకు వస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక కంటి శిబిరమే కాకుండా ఎక్కడ ఈ వార్డులో ఏ పేదవాడికి కష్టం వచ్చినా కూడా నేనున్నానని ముందుకు వస్తూ, ముఖ్యంగా ఈ వార్డులో ఏ ఆడపిల్ల పెళ్ళైనా కూడా 5,000 రూపాయలు ఉచితంగా వాళ్లకు ఇస్తూ వారికి సేవ చేస్తున్న శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కంటి వైద్య శిబిరాలను మరి ప్రజలు ముఖ్యంగా నిరుపేదలు కూడా వాడుకొని వీటిని వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మరి వాళ్ళు ఈ కంటి శిబిరాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు.